లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంకెంతో సమయం లేదు. మరికొన్ని గంటల్లోనే మహా ధమాకా చూడబోతుంది ఇండియా. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. జనం మళ్లీ మహాయుతికే పట్టం కడతారా, లేక మహా వికాస్ అఘాడీకే అధికారం అప్పగిస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. దీనికి మించి ఇటు ముగ్గురు అటు ముగ్గురు, మొత్తం మహారాష్ట్ర పాలిటిక్స్ కి ఫేస్ గా ఉన్న 6 కీలక నేతల్లో సీఎం అయ్యేదెవరన్న దానిపై మహా ఉత్కంఠ నెలకొంది. హంగనుక వస్తే మహారాష్ట్ర రాజకీయం ఎలా మారబోతుంది? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ. అధికారం దక్కేదెవరికి, సీఎం అయ్యేదెవరు? ఎగ్జిట్ పోల్స్ ఎన్నొచ్చినా ఎగ్జాక్ట్ పోల్స్ ని మ్యాచ్ చేయలేవు. కొన్నిసార్లు అవి ఫలితాలకు దగ్గరగా ఉండొచ్చు, అప్పుడప్పుడు మొత్తం తారుమారైపోవచ్చు. సో ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఏదైనా జరగొచ్చు. జనం తీర్పు ఎలా ఉండబోతోందనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. ఈసారి మహారాష్ట్రలో మెజార్టీ ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై ఆ రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం ఉత్కంఠ నెలకొంది. అధికారంలో ఉన్న మహాయుతి కూటమికే జనం జై కొడతారా, లేక మహావికాస్ అఘాడీకి అధికార పగ్గాలు అప్పచెప్తారా అనే ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా ఈసారి సీఎం ఎవరవుతారనేది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. పోలింగ్ ముగిసిన తరువాత అధికార మహాయుతి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటములు ఈసారి అధికారంలోకొచ్చేది తామేనన్న కాన్ఫిడెన్స్ తో కనిపించాయి. అందువల్ల ప్రజలు పవర్ ఎవరికిచ్చి ఉంటారనే దానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఈసారి మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచే సూచనలున్నాయని, కూటమి ప్రభుత్వం గనుక ఏర్పడితే అది కాంగ్రెస్ నేతృత్వంలోనే ఉంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే చెప్పారు. దీనిపై మహావికాస్ అఘాడీలో కొత్త వివాదం తలెత్తింది. మిత్రపక్షం శివసేన నుంచి స్ట్రాంగ్ కౌంటర్ కూడా వచ్చింది. సీఎం ఎవరనే దానిపై కూటమి భాగస్వాములంతా కలిసి నిర్ణయం తీసుకుంటారని సంజయ్ రౌత్ చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ గనుక నానా పటోలేను ఎంపిక చేస్తే ఆ విషయం మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ లాంటి సీనియర్లు ప్రకటించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ప్రజలు గనుక మహావికాస్ అఘాడీకి పట్టం కడితే సీఎం పగ్గాలు శరద్ పవార్ కు అప్పగిస్తారా, లేక మళ్లీ ఉద్ధవ్ ఠాక్రేనే ఆ పీఠాన్ని అధిష్ఠిస్తారా అనేది కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికే మహావికాస్ అఘాడీ మహాయుతి ప్రభుత్వానికి తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేస్తూ వచ్చింది. మరి దానికనుగుణంగా ప్రజలు తీర్పు ఇచ్చారా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. మహాయుతి క్యాంపులోనూ నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై అప్పుడే చర్చ మొదలైపోయింది. ఏక్నాథ్ షిండే నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లారు కాబట్టి సీఎంగా ఆయనే ఉంటారని శివసేన ఎమ్మెల్యేలంటున్నారు. ఈ కామెంట్స్ కూటమిలో కొత్త సెగ పుట్టించాయి. మరోవైపు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీసే ఈసారి సీఎం అవుతారని బీజేపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ఎన్సీపీ నేతలు కూడా తమ అధినేత అజిత్ పవార్ కు సీఎం పగ్గాలు అప్పచెప్పాలనే ఒత్తిడి తెస్తున్నారు. అయితే మహాయుతి కూటమి పక్షాలన్నీ కలిసి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారని ఇంకొందరు నేతలు చెప్తున్నారు. ఈసారి మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే లేదని మహాయుతి కూటమి నేతలు చాలా నమ్మకంగా చెప్తున్నారు. ఇందుకు ఆ కూటమిలో ఉన్న అంతర్గత చీలికల్ని ఎత్తి చూపుతున్నారు. సోలాపూర్లో శివసేన యూబీటీ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతివ్వటం లాంటివి గుర్తు చేస్తున్నారు. అయితే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ మహాయుతి విజయాన్ని అంచనా వేయగా, ఇంకొన్ని మాత్రం మహావికాస్ అఘాడీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యమేంటంటే 2 కూటములు ఎగ్జిట్ పోల్స్ ని తోసిపుచ్చుతున్నాయి. పైగా హంగ్ వస్తే ఇండిపెండెంట్లుగా గెలిచిన వారు ఎవరికి మద్దతిస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. పైగా పెరిగిన పోలింగ్ శాతం కూడా ఈసారి ఫలితాల్లో కీలకంగా మారబోతోంది. 2019 ఎన్నికల్లో 61% నమోదైన పోలింగ్ ఈసారి 66% పెరిగింది. మహిళా ఓటర్లు ఈసారి ఎవరికి మద్దతుగా నిలబడ్డారన్నది కూడా కీలకంగా మారింది.
రెండు కూటముల్లో అంతర్గత ఉద్రిక్తతలు ఉన్నా ఎవరికి వారు విజయం సాధించేది తామే అన్న నమ్మకంతో ఉన్నారు. రాబోయేది తమ ప్రభుత్వమే అనే విషయాన్ని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల మాదిరిగానే సీఎం కుర్చీకి కూడా పోటీ గట్టిగానే ఉంటుందనే విషయం అర్థమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.